హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీక్షణ టీవీ. నేను మీ ముని. ఈరోజు మన అతిథి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గుడిసె కృష్ణం. ఆదోని నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ఆదోని అంటే కబ్జాలకి కేర్ ఆఫ్ అడ్రస్. జిల్లా ఆదోనిలో వైసీపీ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయి. పట్టణ శివారులో ఉన్న మండిగిరి పంచాయతీ 352 సర్వే నెంబర్ భూమిలో తాను కొనుగోలు చేసిన 50 సెంట్ల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారంటూ దత్తాత్రేయ అనే బాధితుడు పురుగుల మందు తాగేందుకు యత్నించారు. ఆధార్ కార్డ్ ట్యాంపర్ చేసి కబ్జా చేయడం కొత్త పరిచయాన్ని కూటమి ప్రభుత్వం పరిచయం చేసింది మేడం. దీన్ని ఎలా చూస్తారు మేడం? ఓ డాక్టర్ నకిలీ ఆధార్ కార్డుతో విలువైన ప్లాట్లని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న సంగతి మరొక ముందే మరో తతంగం ఆశ్చర్యంవరకే చూస్తున్నారు. కానీ ఆదోని నియోజకవర్గంలో పార్థసారథి గారు ఉంటే ఆదోని నియోజకవర్గంలో రెండో ఎమ్మెల్యేగా గుడిసె కృష్ణమ్మ గారు చలామణి అవుతున్నారు. వాస్తవమా కాదు మేడం? ఫ్యాక్ట్ గా చెప్పండి. నేను ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఒకటే నిర్ణయం తీసుకున్నా. ఏమని నిర్ణయం తీసుకున్నామంటే ఆదోని నియోజకవర్గంలో మీరు గతంలో అన్నారు పదే పదే సాయి ప్రసాద్ రెడ్డి అని మాట్లాడారు. గత ప్రభుత్వంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో విమర్శలు చేశారు. గరుసు అయితేనేమి, బియ్యం మాఫీ అయితేనేమి, ఇతర విమర్శలు చేశారు. నియోజకవర్గంలో నేడు ఇవి జరగడం లేదంటారా? ఇవి నిలిచిపోయాయంటారా ఆదోని నియోజకవర్గంలో? పోయాను నేనైతే చెప్పట్లేదు. ఆదోని నియోజకవర్గం ఇప్పుడు చెప్పాను మేడం. అంటే వీటన్నిటిలో గుడిసె కృష్ణమ్మ గారు కూడా నడిపిస్తున్నారు, అంటే ఈ అసాంఘిక కార్యకలాపాలను నడిపిస్తున్నారని చర్చ ఉంది. వాస్తవం కాదంటారా? నిజంగా చెప్తాను. నిజంగా గరసు ఒక వేడి ఉండేది. అంటే నా గెలుపు కోసం కొందరు నాయకులు పని చేశారని చెప్పేసి బహిరంగంగా మా చర్చ జరిగింది. విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఈ విమర్శలు ఎలా చూస్తారు మేడం? ఒక నాయకులు మేము అధికార పార్టీలో ఉన్నామా లేదా అనే అనుమానం కలుగుతా ఉంది. ఓడిపోవడానికి సాయి ప్రసాద్ రెడ్డి ఎంత ప్రయత్నం చేశాడో మీనాక్షి నాయుడు కూడా అంతే ప్రయత్నం చేశాడు. 2004లో నన్ను ఏ విధంగా అయితే ఓడించారో ఇన్ని విమర్శలు చేశారు మేడం. అంటే గతం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎన్నో విమర్శలు చేశారు. ఇప్పటికీ 10 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి. ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకున్నారు? కేవలం మాటలకే పరిమితమైందా? చర్యలకు ఏదైనా పూనుకున్నారు? సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 352 సర్వే నెంబర్ ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాట మళ్ళీ మీరు కూడా మాట్లాడారు. అంటే ఏంటది? నాయకులు గెలిపించలేదు, నన్ను కార్యకర్తలు ప్రజలు గెలిపించారని చెప్పేసి. నేను అలా ఓకే మేడం. అంటే స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమానికి నడుము ఇచ్చారు. అంటే ఏంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి స్ఫూర్తి ఏంటి మేడం? ఇంతకు డైలీ పొరక పట్టుకొని రోడ్లలో ఊడుస్తున్నారు, బస్ స్టాండ్ దగ్గర వెళ్ళి ఊడుస్తున్నారు. దీని స్ఫూర్తి ఏంటి మేడం? ఇంతకు కృష్ణమ్మను అణిచివేయాలని తీవ్రంగా కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతుంది. వాస్తవమా కాదు? లీడర్ ఎదుగుతుంది అంటే మిగతా లీడర్లు కొద్దిగా ఆమె ఎదుగుతుందా అనేది ఉంటది అంటున్నారు. అంటే ఈ సాయం చాటున కేవలం మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వర్గాన్ని గుడిసె కృష్ణమ్మ ఇటువైపు తిప్పుకొని ఆ వర్గాన్ని అణిచివేసే కుట్ర చేస్తున్నారని చెప్పేసి నియోజకవర్గంలో చర్చ బలంగా ఉంది. వాస్తవం కాదంటారా? నేను ఏ రోజు పథకాలు అంటే అమలు అవుతాయని భావిస్తున్నారు మేడం? 100% అవుతాయండి. ఎందుకంటే ఒక పథకం అమలు. ఆదోని నియోజకవర్గ విషయానికి వస్తే 26 లో బైఫర్కేషన్ అవుతుందని చెప్పేసి జోరుగా చర్చగా జరుగుతుంది. అంటే రూరల్ నుంచి అర్బన్ అవుతుంది. అంటే ఎక్కడి నుండి కంటెస్ట్ చేయాలని గుడిసె కృష్ణమ్మ గారు ఇప్పటి నుండి వ్యూహాలు సంధిస్తున్నారు. తప్పకుండా 2 నియోజకవర్గాలు అవుతున్నాయి. ఎక్కడ నామినేటెడ్ పదవి ఇస్తామనే చెప్పారు. నారా లోకేష్ గారు అయితే చెప్పారు 100% ఇస్తారని. నియోజకవర్గంలో అంటే రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయా లేదా మేడం? 100% ఉంటాయి. ఎందుకంటే నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇక్కడ గలాటు కూడా జరిగింది. ఆదోనిలో లోకేష్ పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు, ఆయన వేరే వాళ్ళ మాటలు విని ఆయన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు చూస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నిరంతరం ప్రజల మధ్యనే ఉండి ప్రజలకి ఏం చేయాలి,
ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళి వీక్షణ టీవీ యాజమాన్యం వాళ్ళు అన్ని కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈరోజు మన ఊరి మన ప్రోగ్రాం అనే కార్యక్రమం ద్వారా కూడా వెళ్తున్నారు. నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నారు. నాయకులు ఇంటర్వ్యూలు జరిపిస్తున్నారు. అంటే ఒక నాయకుడు అనేది కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులందరివి కూడా ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి వీళ్ళని ఎంకరేజ్ చేయాలంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. ఈ సబ్స్క్రైబ్ చేయడం వలన మరిన్ని వీడియోలు మీకు అందుబాటులోకి వచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో, నమస్తే, వెల్కమ్ టు వీక్షణ టీవీ. నేను మీ ముని. ఈరోజు మన అతిథి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గుడిసె కృష్ణమ్మ గారు మనతో ప్రస్తుతం ఉన్నారు. మేడంతో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మేడం నమస్తే. నమస్తే. బాగున్నారా మేడం? చాలా బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నా మేడం. ఆదోని నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు మేడం? 100% బాగుంది. చాలా బాగుంది. ఎందుకంటే ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకప్పుడు ఆదోని అంటే కబ్జాలకి కేర్ ఆఫ్ అడ్రస్, తర్వాత దౌర్జన్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు అవేమి లేకుండా ప్రశాంతంగా ఉంది ఆదోని. అంటే ఉదాహరణకు ఆధార్ కార్డ్ ట్యాంపర్ చేసి కబ్జా చేయడం, కొత్త పరిచయాన్ని కూటమి ప్రభుత్వం పరిచయం చేసింది మేడం. దీన్ని ఎలా చూస్తారు మేడం? మీరు అంతవరకే చూస్తున్నారు. కానీ ఆ ట్యాంపరింగ్ చేసిన తర్వాత వేరే వాళ్ళు చనిపోయినట్టు క్రియేట్ చేసినా ఇమ్మీడియట్ గా మేము సాల్వ్ చేసాం కదా. బట్ అంతకుముందు గవర్నమెంట్ ఇలా చేసిందా అనేది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఏదైతే తప్పులు జరిగాయో వాటిని మేము రెక్టిఫై చేస్తున్నాం. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు చేసిన వాళ్ళపైన మేము రెక్టిఫై చేస్తున్నాం. కానీ అంతకుముందు గవర్నమెంట్ లోన స్వయంగా ఒక బాధితుడు వచ్చి ఆ ప్రదేశంలో కూర్చొని మందు తాగినా కూడా అది రెక్టిఫై కాలే. కానీ మేము ప్రతిదీ రెక్టిఫై చేస్తున్నాం. అది డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి తేడా. గత ప్రభుత్వంలో నాయకుడు తెలియకుండా కింది స్థాయి నాయకులు ఈ విషయాలు చేసి ఉండొచ్చని ఎందుకు భావించలేదు మేడం? నాయకు తెలిసిన వెంటనే ఎందుకు అది రెక్టిఫై చేసుకోలేకపోయారు? ఇప్పుడు మాకు ఒకటి మా దృష్టికి వచ్చింది. మేము ఉమ్మడిగా అందరం కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్ గా ప్రెస్ మీట్లు పెట్టి మరీ మేము వాటిని ఖండిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు అయితే డాక్టర్ పార్సారథి గారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలోకి వెళ్ళి ఎక్కడ అవినీతి జరగకూడదని చెప్పి కూడా వచ్చారు. అంటే ఇంతకు ముందు ఏ ఎమ్మెల్యే అయినా అలా చెప్పారా? అంటే మార్పుకు నాందే కాదా అనేది. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఒకటే కాదు, ఆదోని ఒకటే కాదు, స్టేట్ లో ఉండే ప్రతి నియోజకవర్గంలో కూడా నీతి నిజాయితీగా ఉండాలి, పరిపాలన కరెక్ట్ గా ఉండాలి, ప్రజలకు అనుకూలంగా ఉండాలని ఒక తపనతోన మా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అదేవిధంగా మోడీ గారు, పురంధరేశ్వరి గారు, మా నారా లోకేష్ గారు ఈరోజు వాళ్ళు చేపట్టిన అనేక దీంట్లోన ఎన్నో సంక్షేమ పథకాలు చేసి చూపిస్తున్నారు, అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. అవి ఫలాలు ఇప్పుడు చెట్టు నాటారు, ఇమ్మీడియట్ గా కాయాలంటే కష్టం కదా. ఒక 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. మా చంద్రబాబు నాయుడు గారు కూడా చూడండి, ఒక్క 2-3 సంవత్సరాల్లోనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే మేడం. ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రస్తుతం నియోజకవర్గం పార్థసారథి గారు ఉంటే, ఆదోని నియోజకవర్గంలో రెండో ఎమ్మెల్యేగా గుడిసె కృష్ణమ్మ గారు చలామణి అవుతున్నారు. వాస్తవమా కాదు మేడం? ఫ్యాక్ట్ గా చెప్పండి. యాక్చువల్ గా నిజంగా చెప్పాలంటే అట్లాంటిది ఏమీ లేదు. నేను ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఒకటే నిర్ణయం తీసుకున్నా. ఏమని నిర్ణయం తీసుకున్నామంటే, ఇక్కడ చాలా మంది బీజేపీ ఎమ్మెల్యే మేము ఎందుకు పోయి పని చేయించుకోవాలి అనే ఆలోచన కొంతమందిలో ఉంది. కానీ మేము కష్టపడ్డాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా డాక్టర్ పార్సారథి గారిని నిలబెట్టిన తర్వాత మేమందరం కూడా, అందరూ టీడీపీ కార్యకర్తలు అయితేనేమి, జనసేన కార్యకర్తలు అయితేనేమి, బీజేపీ కార్యకర్తలు అయితేనేమి, అందరం కలిసికట్టుగా, మాలో ఎన్ని విభేదాలున్నా కలిసికట్టుగా ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డిని ఓడించడమే ఏకైక లక్ష్యంగా అందరం కలిసి మేము ఇక్కడ మా డాక్టర్ పార్సారథి గారిని గెలిపించుకున్న తర్వాత ఆయన బీజేపీ ఎమ్మెల్యే, మనకు సంబంధం లేదు అనేది నేను యాక్సెప్ట్ చేయను. అతను మా ఎమ్మెల్యే, మేము కష్టపడి గెలిపించుకున్న మా ఎమ్మెల్యే. కాబట్టి నా కార్యకర్తల కోసం, నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం నిరంతరంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం, ఎవరు చిన్న పని కోసం వచ్చినా నేను వెళ్ళడం, అన్నతో అడిగి కొట్లాడి, మీకు తెలియదు నేను అన్నతో ఎన్ని విషయాల్లో ఫైట్ చేస్తానో నాకు తెలుసు. ఎందుకంటే అన్న ఈ మా కార్యకర్తలన్న మీకోసం కష్టపడ్డారన్న, మీ గెలుపు కోసం ప్రతి క్షణం కష్టపడ్డారన్న. ఆ నెల రోజులు అహర్నిశలు మా కార్యకర్తలు కష్టపడ్డారు కాబట్టి మా కార్యకర్తలకు ఇవ్వాల్సిందే అని
అన్ననైతేనేమి, మల్లప్ప అన్ననైతేనేమి, అందరినీ ఫైట్ చేసి నేను ఇప్పించుకున్నాను కాబట్టి ఈరోజు నన్ను షాడో ఎమ్మెల్యేనే అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. బట్ ఐ డోంట్ కేర్ ఆ విషయంలో మాత్రం. అందుకనే మేడం నియోజకవర్గంలో చాలా మంది కార్యకర్తలు మీలో ఇప్పుడు కూడా వచ్చి చాలా మంది ఉన్నారు. కార్యకర్తలు అయితే నాయకులు విలేజ్ కూడా వెళ్తున్నా మేడం. మన ఊరు అక్కడ కూడా కృష్ణమార్క వర్గం ఉంది, తర్వాత బీజేపీ వర్గం ఉంది, తర్వాత ఇంకో వర్గం ఉంది. అంటే ఈ విలేజ్ లో మొత్తం అంటే మీ దగ్గరికి వస్తున్నారు అయితే నాయకులు కార్యకర్తలు మొత్తం. అట్లేమి లేదు. ఏమైపోయిందంటే ఎవరైతే పని చేసి పెడతారో వాళ్ళ దగ్గరికే వెళ్తారు. ఇప్పుడు మాకు 5 years తర్వాత అంటే ఒక రాక్షసి పాలన చవి చూసిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చింది, ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది. ఆ 5 సంవత్సరాలు కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి స్టేట్ వైడ్ గా ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. 2019 గవర్నమెంట్ వచ్చిన వెంటనే సాయిప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుభవిస్తున్నటువంటి మిడ్ డే మీల్స్ అయితేనేమి, డీలర్లు అయితేనేమి, ఫీల్డ్ అసిస్టెంట్లు అయితేనేమి, అసలు చెప్పా పెట్టకుండా ఇంకా గుండాలు బయటికి పడేసి మిడ్ డే మీల్స్ చేసిన వాళ్ళని ఇంకా తరిమేసి తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు మేము అట్లా చేయలే. వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి మీకు ఏం కావాలి, ఏం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను ఇంకొద్ది యాక్టివ్గా ఉంటాను. నేనేమంటే 24/7 నేను రాజకీయానికి పనిచేస్తున్నా. రాజకీయమే నా జీవితాన్ని అంకితం చేశాను. కాబట్టి ఏదున్నా ఇల్లు ఇక్కడే ఉంది, ఆఫీస్ ఇక్కడే ఉంది. కాబట్టి ఎవరు ఏమొచ్చినా అధికారులతో మాట్లాడడం, వీలైతే ఎమ్మెల్యే గారితో మాట్లాడడం, ఆ పని అయ్యేటట్టు మాట్లాడడం వలన చాలా మంది అక్కతో వెళ్తే పని అయిపోతుంది అనే ఉద్దేశంతోనే నాతో వస్తారు. అంతే తప్పితే ఇంకా వేరేది మా దగ్గర అట్లాంటివి ఏమి లేదండి. ఎవరు వచ్చినా, ఏ వర్గం వాళ్ళు వచ్చినా నాకు చేతనైనంత వరకు నేను చేస్తాను. ఆదోని నియోజకవర్గంలో మీరు గతంలో అన్నారు పదే సాయి ప్రసాద్ రెడ్డి అని మాట్లాడారు. గత ప్రభుత్వంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో విమర్శలు చేశారు. గరుసు అయితేనేమి, బియ్యం మాఫియా అయితేనేమి, ఇతర విమర్శలు చేశారు. నియోజకవర్గంలో నేడు ఇవి జరగడం లేదంటారా? ఇవి నిలిచిపోయాయి అంటారా ఆదోని నియోజకవర్గంలో? 100% నిలిచిపోయాను నేనైతే చెప్పట్లేదు. బట్ ఇక్కడ మేము అప్పుడు పీపుల్ని ఎడ్యుకేట్ చేసాము. ఇప్పుడు కూడా మేము ఎమ్మెల్యే గారితో ఈ విషయంలో మాట్లాడినాము. నేను ఫుడ్ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు ఈ బియ్యం దందా పైన ఎక్కువగా ఫోకస్ పెట్టాం మేము. అప్పట్లో ఈ బియ్యం దందా ఎట్లా జరుగుతుంది అని ఒకానొక సందర్భంలో మా ఫుడ్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్ సెక్రటరీ అందరం కూర్చొని ఈ బియ్యం ఇవ్వకుండా డైరెక్ట్ గా అంటే మేము గవర్నమెంట్ కి లెటర్ రాయొచ్చు, అంటే వాళ్ళకి చెప్పొచ్చు, సలహా ఇవ్వచ్చు. ఫుడ్ కమిషన్ అనేది క్వాజి జ్యుడిషియల్ పోస్ట్, చెప్పొచ్చు ఇట్లా చేయండి అని. దానిపైన ఒక లెటర్ రాయాలని కూడా అందరం డిస్కషన్ చేసాం. ఏమని అంటే బియ్యం ఇస్తే చాలా మంది ప్రజలు బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు కాబట్టి బియ్యానికి బదులుగా మనం అమౌంట్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మా కమిషన్ లో చర్చ వచ్చింది. కానీ ఒక ఎస్సీ సంబంధించిన సభ్యుడు, అదేవిధంగా ఎస్టీకి సంబంధించిన సభ్యులు, అంటే వైజాగ్ అట్లా ఈస్ట్ వెస్ట్ వాళ్ళు ఏమన్నారు, ఏజెన్సీ ఏరియాలో బ్యాక్వర్డ్ ప్రాంతంలో వాళ్ళు ఏమన్నారంటే మాకు డబ్బులు ఇస్తే కష్టము, ఎందుకంటే మాకు బియ్యమే ఇవ్వండి అని చెప్పి ఆ ఇద్దరు సభ్యులు చాలా గట్టిగా అంటే డిస్కషన్ లో గట్టిగా మాట్లాడడం వల్ల మేము దాన్ని ఉపసంహరించుకున్నాం. ఇక్కడ నేను ప్రజలందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు బీపీఎల్ లో ఉన్నారు కాబట్టి, అంటే బిలో పావర్టీ లైన్ లో ఉన్నారు కాబట్టి మీకు రేషన్ కార్డు మంజూరైంది. రేషన్ కార్డు మంజూరైంది అంటే దట్ మీన్స్ మీరు పేదవాళ్ళు అనేది, అంటే ఆహారం పెట్టాలి అనేది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఉంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ లోన 1,20,000 కార్డులు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ లో 90,000కు పైకి కార్డులు వాళ్ళే సప్లై చేస్తున్నారు బియ్యం. కాబట్టి నేను అందరికి తెలియజేసుకుంటున్నాను, ప్రజలందరికీ దయచేసి బియ్యాన్ని వాడుకోండి. మీరు రేషన్ ఏదైతే తీసుకుంటున్నారో ఆ బియ్యాన్ని మీరు వాడుకోండి. ఎందుకంటే దాంట్లో ఎన్ని న్యూట్రిషన్స్ ఉన్నాయి, చాలా మంచి న్యూట్రిషన్ ఫుడ్. బట్ మనం ఏమనుకుంటున్నాము, గవర్నమెంట్ సరఫరా చేసే బియ్యం బాగాలేదని చాలా మంది కూడా వాటిని దోశలకు వేసుకోవడమో లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వడమో జరుగుతుంది. అట్లాంటివి చేయొద్దండి. న్యూట్రిషనల్ ఫుడ్ ఎక్కువగా ఉండే బియ్యం కాబట్టి దాన్ని మీరు 100% వినియోగించుకోండి. ఒకవేళ బియ్యం మేము వినియోగించుకోలేమంటే స్వచ్ఛందంగా మీరే మాకు రేషన్ కార్డు మిగతా వాటికి అవసరమైన మాకు బియ్యం అవసరం లేదని మీరు రాసి ఇవ్వండి. ప్రజల్లో చైతన్యం రావాలి అని చెప్తున్నా. ఇది ఒక అధికారులు, ప్రజలు, నాయకులు అందరూ కలిసికట్టుగా చేస్తే మేము అది అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలకి అధికారంలో ఉన్నాం, అవగాహన కల్పిస్తున్నాం. నేను చాలా చోట్ల నేను బయటికి వెళ్ళినప్పుడు నేను అదే చెప్తున్నాను, మీరు తినండి మంచి న్యూట్రిషన్ ఫుడ్, అది లేకపోతే మీరు మాకొద్దని చెప్పి రాసివ్వండి. ఆదోని నియోజకవర్గం ఇప్పుడు చెప్పాం మేడం,
అంటే వీటన్నిటిలో గుడిసె కృష్ణమ్మ గారు కూడా నడిపిస్తున్నారు, అంటే ఈ అసాంఘిక కార్యకలాపాలను నడిపిస్తున్నారని చర్చ ఉంది, వాస్తవం కాదంటారా? నిజంగా చెప్తున్నా, అట్లా ఏదైనా ఉంటే మీరు నిరూపించండి, నేను రాజకీయాన్ని వదిలేస్తా. ఈ బియ్యం దందాలో అయితేనేమి నిజంగా గరుసు నాకు చాలా బాధేస్తుందండి. నేను కార్యకర్తల కోసం ఏ విధంగా ఫైట్ చేస్తానో అదే విధంగా నా కార్యకర్తకి ఆ ఈజ్ నాట్ ఏ కార్యకర్త, ఈజ్ ఏ నాయకుడు. ఆ నాయకునికి నేను ఇప్పించాను, తప్పేముంది దాంట్లో? ఇప్పించిన దానికి కృష్ణమ్మకి ఆపాదించడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఎవరికైతే నేను డీలర్లు ఇప్పిస్తున్నాను కార్యకర్తలకు, నాయకులు, ఎవరికైతే నేను మిడ్ డే మీల్స్ ఇప్పిస్తున్నాను, ఎవరికైతే ఫీల్డ్ అసిస్టెంట్లు ఇప్పిస్తున్నాను, అదే విధంగా అలాగే ఇప్పించాను నేను, అంతే తప్ప నా హ్యాండ్. అందరూ నాకు ఫోన్ చేస్తారు, అమ్మ మీరే అంట కదా గరుసు అని. నిజంగా నాకు నేను దీని ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను, వీక్షణ టీవీ నుంచి నేను ప్రజలందరూ తెలియజేసుకునేది ఒకటి, నా కార్యకర్తలను, నా టీడీపీ కార్యకర్తలను, నా టీడీపీ నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. నా టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు న్యాయం చేయవలసిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి వాళ్ళ కోసం నిరంతరంగా నేను ఈ ప్రభుత్వంలో ఉండి వాళ్ళకి ఏం కావాలి, మంచి చెడు ఏం చేయాలి అనేది ఆలోచిస్తాను తప్పితే వేరే విషయాలు ఏవి కూడా నేను పట్టించుకోను. ఎవరు ఎన్ని నా పైన నిందలు వేసినా నేనైతే వాటి జోలికి వెళ్ళను. నిజంగా చెప్తున్నాను, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబెట్టారో, దురదృష్టవశాత్తు నేను 2004లో ఓడిపోయాను. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అహర్నిశలు టీడీపీ కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు ఎవరేమొచ్చినా వాళ్ళ కోసం నిరంతరం కాదు లేదు అనకుండా వెంటనే అధికారులకు ఫోన్ చేయడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, పని అయిపోయిందా లేదా మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం కానీ, ఆ విధంగా చేస్తున్నాను. కాబట్టి చాలా మంది ప్రజలు నా దగ్గరికి రావడం, అక్క అయితే చేస్తుందని చెప్పి రావడం జరుగుతుంది. మీరు మాట్లాడారు మేడం, అంటే కార్యకర్తలను కాపాడుకోవడం, నాయకులు కాపాడుకోవడం, అంటే గత ప్రభుత్వంలో ఇదే నాయకులు కార్యకర్తల నాయకులకు కాపాడుకోవడానికి చేయొచ్చు అని చెప్పి ఎందుకు మీరు దాన్ని సమర్థించలేకపోయారు గతంలో మీరు తీసుకోండి, గరుసు వాళ్ళు అప్రూవల్ తీసుకోలేదు. ఓకే, ఇప్పుడు అప్రూవల్ తీసుకొని నడుస్తుంది. అప్రూవల్ తీసుకున్నాము, అయిపోయింది, తాత్కాలిక పర్మిషన్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పర్మిషన్ కోసం మేము అప్లై చేశారు వాళ్ళు. కాబట్టి కార్యకర్తలు, మా నాయకుడు, కాబట్టి వస్తుంది 100%. మేము అదే చెప్తున్నాము, రాయల్టీ పేపర్స్ ఉన్నాయి మా దగ్గర, అన్ని ఉన్నాయి. ఆ రోజు రాసినప్పుడు కూడా వాళ్ళు వేరే వాళ్ళు మా మీద నిందలు మోపినప్పుడు కూడా మేము తాత్కాలిక పర్మిషన్ తీసుకున్నాం. మామూలుగా ఇచ్చేదే తాత్కాలిక పర్మిషన్. ఇప్పుడు ఇంకా ఎక్కువగా దానిపైన పర్మిషన్ తీసుకోవడానికి ఇంకా సంక్లిష్టంగా చేశారు. కాబట్టి మెయిన్ విజయవాడలో నుంచి రావాలి కాబట్టి వెయిట్ చేస్తున్నాం మేము. నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను, గుడిసె కృష్ణమ్మ ఏ రోజు అసాంఘిక కార్యక్రమాలని చేపట్టదు. ఎందుకంటే మేము ఉన్నతంగా బతికిన వాళ్ళు. మా నాన్న అందరికీ తెలుసు, ఆదోన్లో చాలా మందికి తెలుసు గుడిసె కృష్ణమ్మ ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసు, గుడిసె రామలింగప్ప అంటే ఎటువంటి వ్యక్తి అనేది చాలా మందికి తెలుసు. మరీ ముఖ్యంగా పెద్ద పెద్ద నాయకులకు అందరికి తెలుసు. కాబట్టి మేము ఏ రోజు కూడా ఇట్లాంటి, ఈ రోజు గుడిసె కృష్ణమ్మని చూడండి ఎక్కడుంది, ఆమె ఇల్లు ఎక్కడుంది, ఎలా ఉంది, ఏంటనేది ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రజలకు అందరికీ తెలుసు. గుడిసె కృష్ణమ్మ ఎంతమందికి నేను ఇన్ని పదవులు ఇప్పించాను, ఇన్ని డీలర్లు ఇప్పించాను, ఇన్ని ఇప్పించాను, ఏ ఒక్క రోజైనా 1 రూపీ నేను చేయి జాపి అడగల. మేము పెట్టే వాళ్ళమే కానీ తీసుకునే వాళ్ళం అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు బాగుండాలి అంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాను, ఒక పని కోసం 10 సార్లు వెళ్ళమన్నా వెళ్తాను, 100 సార్లు వెళ్ళమన్నా వెళ్తాను. ఎందుకంటే ఆ పని అవ్వాలి, మా కార్యకర్తలు బాగుండాలి. మేడం, ఆదోని నియోజకవర్గంలో అంటే ఎన్నికల అనంతరం ఒక 3 months బ్యాక్ అంటే నియోజకవర్గంలో రాజకీయంగా ఒక వేడి ఉండేది. అంటే నా గెలుపు కోసం కొందరు నాయకులు పనిచేశారని చెప్పేసి బహిరంగంగా మా చర్చ జరిగింది, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఈ విమర్శలను ఎలా చూస్తారు మేడం ఒక నాయకురాలు? ఇది ఎమ్మెల్యే గారు మాట్లాడారు, దానికి నేనేం స్పందించలేను. ఎందుకంటే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, దానిపైన కామెంట్ చేసే ఇది నాకైతే లేదు. ఎందుకంటే మేమైతే నా వరకు నేను చెప్పగలను, 100కి 1000% నేను కష్టపడ్డాను అన్న గెలుపు కోసం. ఒకటే అనుకున్నాను, 2004లో నన్ను ఏ విధంగా అయితే ఓడించారో 2024లో నేనే టికెట్ తెచ్చుకొని ఆయన ఓడించాలని ఒక సంకల్పం పెట్టుకొని ఉంటుంది. బట్ నాకు టికెట్ రాకపోయినా ఇప్పుడు డాక్టర్ పార్థసారథి గారు వచ్చారు, 100% గెలిపే ముఖ్యంగా మేమందరం కూడా పనిచేసాం, గెలిచి చూపించాం. యాక్చువల్గా రాష్ట్రంలోన అసలు ఆశ లేని ఆదోని అసలు ఎవ్వరు ఆశ పెట్టుకోలే.
ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుస్తాడనేది ఎవ్వరికి ఐడియా లేదు. కానీ మేమైతే ప్రచారం సందర్భంలో అయితేనేమి, పోలింగ్ సందర్భంలో అయితే 100% గెలుస్తాడని చెప్పి లెక్కలేసి పెట్టుకున్నాం మేము. కాబట్టి మాకు అంత కాన్ఫిడెంట్ ఉన్నింది. ఎందుకు గెలుస్తాడు అంటే ఆదోని ప్రజలు విరక్తి చెందారు. ఓకే మేడం, ఇన్ని విమర్శలు చేశారు మేడం. అంటే గతం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎన్నో విమర్శలు చేశారు. ఇప్పటికీ 10 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి. ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకున్నారు? కేవలం మాటలకే పరిమితమైందా, చర్యలకి ఏదైనా పూనుకున్నారు మేడం? యా, వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఎన్ని రోడ్లు వేశారు ఎన్ఆర్జిఎస్ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు వేశారు, ఎంత శాంక్షన్ అయినాయి అమౌంట్ అనేది ఒక్కసారి మనం లెక్క తీసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు నాకు తెలిసి ఆదోనిలో ఒకటే కాదు, స్టేట్ వైడ్ గా కూడా ఎక్కడ కానీ రోడ్లు వేయలే, ఈవెన్ సింగిల్ రోడ్డు కూడా వేయలే. అదే విధంగా పంచాయతీ నిధులు సాక్షాత్తు వైసీపీ సర్పంచులే ఎన్నో సార్లు ధర్నా చేపట్టారు. ఇక్కడ మన ఆర్డీఓ భిక్షాటన చేశారు, ధర్నా చేపట్టారు. కాబట్టి నిధులు లేక చాలా మంది సర్పంచులు ఇప్పటికీ అమ్మ మేము 1 year కాలమే ఉంది, మాకు ఇవ్వండి, మేము చేసుకుంటాం అంటున్నాం. కాబట్టి మేమేంటున్నామంటే ఈ 2019-24 జరగనటువంటి అభివృద్ధి 2024 నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపు 9-10 నెలల కాలంలోన మేము సుమారుగా 6,70,00,000 ఎన్ఆర్జిఎస్ వర్కులు తీసుకొచ్చాం. దాదాపుగా 4,70,00,000 వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2 కోట్ల వరకు మొన్ననే వచ్చింది, అది కూడా అయిపోతుంది. ఇక్కడ మండిగిరి పరిధి ప్రాంతంలో, ఇప్పుడు మేము ఉండేది మండిగిరి పరిధి, ఈ మండిగిరి పరిధి ప్రాంతం సుమారు 40 లక్షల వర్క్ చేసాం. రాష్ట్రం మొత్తం అభివృద్ధి పనులు చేశారు. ఆదోనికి ప్రత్యేకత ఏంటంటారు దాంట్లో? ఆ నిధులు తీసుకుని వచ్చాం. మిగతావి కూడా మా ఎమ్మెల్యే గారు లెటర్లు రాశారు, వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి 12 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయాడు. ఈ 12 లక్షల కోట్లకి వడ్డీ అవుతుంది, ఇది అవుతుంది. కాబట్టి దానిపైన మా ఎమ్మెల్యే గారు నిరంతరం పోరాటం చేస్తున్నారు. అదే విధంగా జల జీవన్ మిషన్ ద్వారా కూడా ఒక 600 కోట్లు అడిగారు. ఇవన్నీ కూడా అంటే అడిగారు కాబట్టి ముందే మేము అన్ని చెప్పకూడదని చెప్పి చెప్పట్లేదు. కాబట్టి 100% అవుతుంది, 100% ఆదోని డెవలప్మెంట్ అయితే 100% అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే, అంటే గతంలో కొన్ని సర్వే నెంబర్లు చెప్పాడు, 352, 444 సర్వే నెంబర్లు చెప్పారు. అంటే వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడు కదా మీ ప్రభుత్వంలో? యాక్చువల్ గా 352, 444 అనేది మొన్న నారా లోకేష్ గారితో మాట్లాడిన తర్వాత, అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది రద్దు చేపించాడు. అంటే భవిష్యత్తులో అది ఫర్దర్ డెవలప్మెంట్ అయ్యేంత వరకు వాటిపైన రిజిస్ట్రేషన్లు జరగకూడదు అనేది. 352 సర్వే నెంబర్ సాక్షాత్ మా నారా లోకేష్ గారే మాట్లాడారు పాదయాత్రలో. కాబట్టి దానిపైన 100% మేమైతే చర్యలు తీసుకోపోతున్నాం. ఇప్పటికైతే ప్రజెంట్ రద్దు అనేది చేపించారు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ జరపకూడదు, ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు రిజిస్ట్రేషన్స్ జరపకూడదు అనేది తీసుకొచ్చారు. నారా లోకేష్ గారు కూడా ఆదోని పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మా ఎమ్మెల్యే గారితోన మాతోన కూడా ఆయన చాలా సార్లు మాట్లాడారు. 100% డెవలప్మెంట్ అయితే 100% ఆదోనిని మేము రూపురేఖలు మార్చే విధంగా చూపిస్తామని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు బైపాస్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుంది. మళ్ళీ ఆ 5 సంవత్సరాలు ఎందుకు జరగలేదు, ఎందుకు ఆపారు, దానివల్ల లాభం ఏంటి? సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏది చేసినా సగం పనులే చేశారు. ఎందుకంటే ఆయన కేవలం మనీ మైండెడ్. రియల్ గా చెప్తున్నాను, ఈ రోజు ఇలాంటి నాయకులు ఉండడం వల్లే మన ఆదోని డెవలప్మెంట్ అనేది దాదాపుగా 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. నేను 1997లోన ఇక్కడ ఇంటర్మీడియట్ చదివాను. ఆ ఇంటర్మీడియట్ చదివిన రోజులు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉంది ఆదోని. డెవలప్మెంట్ అనేది లేదు. కాబట్టి మంచి వ్యక్తి వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి ప్రజలందరూ, నిజంగా చెప్తున్నాను, ప్రజలు విజయం ఇది. ఆదోని ఎమ్మెల్యే గెలుపు అంటే నేను ఇప్పటికీ చెప్తా, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి చెప్తాను, అన్న మేం పడిన కష్టం కంటే ప్రజలు 3వ వ్యక్తి రావాలనే కోరికనే బలంగా ఉంది. వాళ్ళ కోరికే ఈ రోజు మీ రూపంలో వచ్చింది. కాబట్టి ప్రజల కోసం మనం 100% చెయ్యాలని నేను కూర్చున్న ప్రతిసారి ఇదైతే అన్నకి గుర్తు చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాట మళ్ళీ మీరు కూడా మాట్లాడారు. అంటే ఏంటని, నాయకులు గెలిపించలేదు, నన్ను కార్యకర్తలు ప్రజలు గెలిపించారని చెప్పేసి. నేను అలా అనలేదు. నాయకులు పడిన కష్టం కంటే కూడా నాయకులు కూడా పడ్డాం.
నేను నాయకురాలనే, నేనైతే 100% పడ్డాను, మిగతా నాయకులు కూడా 100% పడ్డారు. నేను నాయకులు పడలేదు నేను చెప్పట్లేదు, బట్ నాయకుల కంటే కూడా ప్రజల్లోన విపరీతమైన చేంజ్ చేయాలనే కోరిక బలంగా ఉంది. ఎంత బలమైన కోరిక అంటే ఈరోజు నిజంగా ఒక బీజేపీ, మామూలుగా అయితే చాలా మంది అంటారు ముస్లిమ్స్ ఎక్కువగా ఉంది, బీజేపీ గెలుస్తుందో లేదో, ఫస్ట్ టాక్ అది. బీజేపీ అభ్యర్థిని అనౌన్స్ అయిన వెంటనే 1,00,000 మెజార్టీతో గెలుస్తామని వాళ్ళే పబ్లిక్ గా చెప్పారు. కానీ రాను తగ్గిపోయింది. 1,00,000 అన్నారు, 50,000 అన్నారు, 10,000 అన్నారు, ఇంకా తగ్గుకుంటూ వచ్చింది. మేము ఎంత మెజార్టీతో గెలిచాం? ఇది నాయకులు కార్యకర్తలు ఎంత కసిగా ఉన్నారో అంతకు 100 రెట్లు కసి ప్రజల్లో ఉంది. ఎందుకంటే మాది డెవలప్మెంట్ కాలేదు, ఆదోని డెవలప్మెంట్ చేసే వ్యక్తి రావాలి అని. ఇంకోటి చెప్తున్నా, మొన్ననే ఒక చిన్న అబ్బాయి చనిపోయాడు, 10 years. నిజంగా ఒక తల్లిగా, నాయకురాలుగా కంటే తల్లిగా చాలా బాధేసింది, నిజంగా బాధపడ్డాను. ఆ అబ్బాయి తల్లి తండ్రి ఏ విధంగా ఇప్పటికి ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. ఇమ్మీడియట్ గా మున్సిపల్ కమిషనర్తో వెళ్ళి ఒక అర్జీ చెయ్యాలి అని కలెక్టర్తో కూడా మాట్లాడాను, నారా లోకేష్ సార్ కూడా ఇచ్చాను. ఎందుకంటే ఆదోని టౌన్ ప్లాన్ అమలు కాకపోతే రోడ్లు అనేవి వెడల్పు కావు, కాబట్టి ఆదోని టౌన్ ప్లాన్ అమలు చేయాల్సిందే అని చెప్పి చాలా గట్టిగా దీనిపైన నేను పోరాటం చేస్తాను. ఎమ్మెల్యే గారితో కూడా మేము చాలా సందర్భాల్లో మాట్లాడాం, మా టీడీపీ నాయకులతో మాట్లాడాం. కాబట్టి ఈ 10 నెలల కాలంలోనే అద్భుతాలు అయితే మేము చేయలేదు, ప్రజలందరికీ తెలుసు. మాకు ఇంకా టైం 4 years టైం ఉంది. 100% ఈ 4 years టైం లోపల మేము డెవలప్మెంట్ అంటే ఏంటనేది ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఈ 6 కోట్లు నిధులు ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇక్కడనే ఎగ్జాంపుల్, భరత్ నగర్ వెళ్లే దారిలో మెయిన్ బైపాస్ రోడ్ నుంచి భరత్ నగర్కి వెళ్ళండి, ఆ రోడ్ ఎంత బాగా అయింది. 30 లక్షలు పెట్టి రోడ్ వేసాం మేము. చర్చి ముందు ప్రతి చోట అండి, ప్రతి చోట ఎక్కడ బాగాలేదు అంటే అక్కడ రోడ్లు వేయడం, అన్న ఇక్కడ బాగాలేదు అంటే తీసుకొని రోడ్ వేయండి. ఇంకొకటి 104 బసాపురం కూడా మేము దాన్ని కూడా టేకప్ చేస్తాము అన్నతో చెప్పి, నేను రామస్వామి అన్నతో కూడా మాట్లాడాను. అన్న ఎట్టి పరిస్థితుల్లో అదైతే మరీ దారుణంగా ఉంది. మేము ఎమ్మెల్యే గారు పర్యటన సందర్భంగా మేమందరం టిఫిన్ తిని ఆ ఏరియాకి పోతే మాకు వామిటింగ్ వచ్చేసినట్టు అయింది. అంటే ఎంత గలీజ్గా ఉంది, పల్లెటూర్లు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే. ఇన్ని సంవత్సరాలు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏం చేశారు? 1 by 1 డెవలప్ చేయాలి కదా, రోడ్లు వేయాలి కదా, మంచినీటి సౌకర్యం కల్పించాలి కదా, ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాడు? ఆయనే కదా 30 సంవత్సరాల అధికారంలో ఉన్నింది. దాదాపుగా 5 times 4 times ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన, ఎందుకు చేయలేకపోయాడు? మాకు ఎమ్మెల్యే గారికి వెళ్ళి అన్న అది చేయాలి ఇది, ఎప్పుడు ఎమ్మెల్యే గారు అంటుంటారు నవ్వుతూ, ఏమో ఎప్పుడు వచ్చిన సమస్యలతోనే వస్తావు కదా నువ్వు, నార్మల్గా ఒక్క రోజు నన్ను కలవవు కదా అంటుంటారు. సమస్యలే, ఎక్కడ సమస్యలు ఉందంటే గుడిసె కృష్ణమ్మ అక్కడికి వెళ్ళి వాలి ఆ సమస్యలను తెలుసుకొని పరిష్కారం అవుతుందా లేదా అనేది తర్వాత విషయం, పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఓకే మేడం, అంటే స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమానికి నడుము ఇచ్చారు, అంటే ఏంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి స్ఫూర్తి ఏంటి మేడం? ఇంతకు డైలీ పొరక పట్టుకొని రోడ్లలో ఊడుస్తున్నారు, బస్టాండ్ దగ్గర ఊడుస్తున్నారు, దీని స్ఫూర్తి ఏంటి మేడం? ఇంతకు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమానికి స్ఫూర్తి నా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక పిలుపు ఇచ్చారు, ప్రతి 3వ శనివారం గవర్నమెంట్ అంటే సంబంధించిన అఫీషియల్ అంతా కూడా, దాంట్లో రాజకీయ నాయకులు పాల్గొనొచ్చు, ప్రజలు కూడా పాల్గొనొచ్చు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తే మన వీధి, మన ఇల్లు, మన ఏరియా, మన వార్డు, మన ఊరు బాగుంటుంది అనే ఒక సంకల్పం నాకు బాగా నచ్చింది సార్ది. అందుకనే నేను కూడా ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మండిగిరిలో మేము పాల్గొన్నాం. ఫస్ట్ డే పాల్గొనిన తర్వాత ఇమ్మీడియట్ గా మేమందరం కూడా కూర్చొని మా టీం స్వచ్ఛ భారత్ అనేది ఒక సపరేట్ గా టీం ఏర్పాటు చేసుకున్నాం. ఆ టీం ఒక 50 members తో టీం ఏర్పాటు చేసుకొని చేస్తే ఎలా ఉంటుంది అనేది మా కార్యకర్తలు అందరితో మాట్లాడితే, మా టీం సభ్యులతో మాట్లాడితే, అక్క మేము దీనికి సపోర్ట్ చేస్తాము, చాలా మంచి కార్యక్రమం అన్నారు. ఇంకా జనవరి 15వ తారీఖున మేము కపటి గ్రామంలోన స్టార్ట్ చేసాం. నిజంగా కపటి గ్రామంలోన వీధుల్లో వెళ్ళి ఊడ్చాలని ఒక దీంతో వెళ్ళాం. కానీ అక్కడ బస్టాండ్ చూసిన తర్వాత బస్టాండ్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది ఏంటి అని చెప్పి బస్టాండ్ని క్లీన్ చేస్తే 2 ట్రాక్టర్ల చెత్త వచ్చింది బస్టాండ్లో నుంచి.
అంటే ప్రజలు ఎండకి వానకి అంటే తడవకుండా ఎండకి ఎండకుండా ఒక బస్టాండ్ ప్రాంగణం అనేది అప్పట్లో కె కృష్ణమూర్తి గారు ఎంపీ నిధులతో కట్టించిన బస్టాండ్ అది. దాన్ని అధికారులు అయితేనేమి అందరి నిర్లక్ష్యం ఉంది దాంట్లో. అధికారులు అయితేనేమి ప్రజలైతేనేమి అందరూ కూడా నిర్లక్ష్యం చేసి దాన్ని అట్లాగే వదలడం వల్ల అది పాడుపడిపోయింది. దాంట్లో అసలు ఎవ్వరు కూడా కూర్చోవడం కానీ నిల్చోవడం కానీ లేదు, ఎందుకంటే బూజు పట్టి ఇంత గలీజ్ అయిపోయింది. ఇప్పుడు అధికారులు చెప్పి మీరు పనులు చేయించవచ్చు మేడం. ఇప్పుడు అధికార పార్టీ నాయకురాలు మీరు, మామూలు ప్రజలకు సందేహం వస్తుంది ఏంటని, అధికార పార్టీ నాయకురాలు మీరు ఖచ్చితంగా అధికారులు ఆదేశిస్తే పనులు చేస్తారు, కానీ మీరే వెళ్ళి పని చేయడం ఎలా చూడొచ్చు అంటారు? కరెక్టే, అధికారులు పని చేయొచ్చు, కానీ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ఆ రోజు నుంచి జరిగింది. అధికారులు మీరే చూడండి ఎంతవరకు క్లీన్ అయింది, ఎక్కడెక్కడ క్లీన్ చేశారు. వాళ్ళ అంటే నేను అన్నానని వాళ్ళు బాధపడకూడదు, కానీ వాళ్ళ ఆఫీస్ చూసుకోమని. అధికారులు వాళ్ళు ఉండే ఆఫీస్ డైలీ వాళ్ళు కూర్చునే ఆఫీస్ చూడమనండి ఎలా ఉంటుంది. మొన్ననే మేము కోర్టు ఆవరణ పరిధిలో వెనకాల, కోర్టు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాల మేము క్లీన్ చేస్తుంటే ఎవరో ఒక ఆయన వచ్చి, అమ్మ బాగా చేసావు, ఎంఆర్ఓ ఆఫీసులో కూడా మొత్తం అంతా బూజు పట్టిపోయిందమ్మా, దాన్ని కూడా దులుపు అన్నారు. మాకు నవ్వు వచ్చింది. అంటే ఒక అఫీషియల్స్ వాళ్ళ ఆఫీస్ను కూడా సరిగా క్లీన్ చేయకపోవడం అనేది, క్లీన్ గా పెట్టకపోవడం, ఎవరు వచ్చి క్లీన్ పెడతారు? మీరు అన్న కోసం నాకు కూడా ఒక సందర్భంలో ఒకరు చెప్పారు, ఒక సోషల్ మీడియా ద్వారా ప్రశ్న నేను ఎదుర్కొన్నాను. కానీ నిజంగా అంటే అధికారంలో ఉంటే అధికారం చలాయించడం, అధికారంలో లేకపోతే కామ్గా ఉండడం, ఇది కాదు కదా. స్వచ్ఛ భారత్ అనేది గుడిసె కృష్ణమ్మ ఒకటే చేస్తే అది సక్సెస్ అవ్వదు. సపోజ్ కపటికి వెళ్ళారు, అక్కడ దాదాపుగా గ్రామస్తుల్ని అందరినీ మమేకం చేసి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చి అక్కడ మేము చేసాం. అట్లా ప్రతి ఊర్లోన ఇప్పుడు 100 మందికి చెప్తాం, కనీసం ఒకరో ఇద్దరు చైతన్యవంతమైతే మాది సక్సెస్ అయినట్టు. అలా కాకుండా మా టీం పోయి చేసి వస్తే అది సక్సెస్ అయినట్టు అని నేను భావించటం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఫారిన్ తీసుకోండి, ఇంకా ఏ దేశాలన్నా తీసుకోండి, రోడ్లు కానీ ఆ పరిసరాలు కానీ ఎంత నీట్గా ఉంటాయి, ఎంత క్లీన్గా ఉంటాయి. ఎందుకు? క్రమశిక్షణ అనేది ఉంటుంది. చెత్త ఎక్కడ వేయాలో అక్కడే వేయాలి, ఎక్కడ ఏం పెట్టాలో అక్కడే పెట్టాలి. అలా కాకుండా ఇష్టానుసారం, నిన్న మేము కోర్టు ఆవరణ పరిధిలో చేస్తున్నప్పుడు ఒక చిన్న గుంత, దాంట్లో చెత్త ఉంది అనుకున్నాం, అంత క్లీన్ చేసిన తర్వాత ఒక ట్రాక్టర్ చెత్త వెళ్ళింది. ఒక చిన్న గుంతలో ఒక ట్రాక్టర్ చెత్త వెళ్ళింది. అంటే ప్రభుత్వ కార్యాలయం ముందే కోర్టు, సాక్షాత్ మెజిస్ట్రేట్ కోర్టు ముందే అలా ఉంది అంటే ఇంకా నార్మల్ ప్లేస్ లో ఇంకెట్లా ఉంటది? మా వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసారు, అంటే మా టీం మెంబర్స్, స్వచ్ఛ భారత్ టీం మెంబర్స్ ఏదో పని మీద వెళ్ళారంట, నాకు ఫోటోలు పెట్టారు. అక్క ఇట్లా ఉంది అంటే ఫోటోలు చూసి ఇంత దరిద్రంగా ఉంది అని చెప్పి దాదాపు 2 hours పట్టింది మాకు అది ఎంత క్లీన్ చేయడానికి. ఎంత టైం పట్టింది అంటే దాదాపుగా మేము 70-80 మంది పాల్గొన్నాం. కానీ నిజంగా దురదృష్టం ఏమంటే అక్కడ చాలా మంది చూస్తూ నిలబడ్డారు, కానీ ఓ బాగా చేస్తుంది కృష్ణమ్మ, బాగా చేస్తుందని అంటున్నారు, కానీ వాళ్ళు ఒక్కరు కూడా చేయబెట్టి మేము కూడా దీంట్లో భాగస్వాములు అవుతాము, మేము కూడా చేస్తాము, క్లీన్ చేస్తాము అనేది ఇంకా ప్రజల్లో రాలే. కానీ నేనేమంటానంటే మన వీధులు, మన ఇల్లు, మన వార్డులు, మన గ్రామాలు మనమే పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి, అనారోగ్యాలు. అలా లేకుండా ఎక్కడ చెత్త వేసి అక్కడే పెడితే కాదు. మీరు అన్నారే స్వచ్ఛ భారత్కి చంద్రబాబు నాయుడు గారి ఇన్స్పిరేషన్తో నేను తీసుకున్నాను. అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడతాయి. మన ఆరోగ్య ప్రమాణాలు ఇంకోటి ఏమంటే, నాకు చాలా సెంట్రల్ గవర్నమెంట్ చాలా గ్రామాలకు, చాలా టౌన్లకి అవార్డులు వస్తుంది. అప్పుడు అనుకుంటుంటా ఎందుకు మనకెందుకు అవార్డు రాకూడదని. మండిగిరిలో కూడా నేను చాలా చెప్తుంటా, మండిగిరికి మంచి బెస్ట్ క్లీనింగ్ ఉండే ఏరియా అవార్డు రావాలి, మీరందరూ కష్టపడండి అని చెప్పి నిరంతరం చెప్తుంటా. బట్ కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. ఓకే, అంటే ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ అంటే ఇప్పుడు లీడర్ గా ఎమర్జ్ అవుతున్నారు, కానీ కృష్ణమ్మను అణిచివేయాలని తీవ్రంగా కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతుంది. వాస్తవమా కాదు మేడం?
వాస్తవమా కాదంటే నేనేం చెప్పలేను కానీ అంటే మేబీ మీకు తెలుస్తుంది కదా మేడం, అంటే బయట వీళ్ళు ఎట్లా ఉంది అనేది మీకు కొంచెం అవగాహన ఉంటుంది కదా. అంటే అలా కాదు, ఒక లీడర్ ఎదుగుతుంది అంటే మిగతా లీడర్లు కొద్దిగా ఆమె ఎదుగుతుందా అనేది ఉంటది. బట్ ఇక్కడ నేను కార్యకర్తలకైతేనేమి ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను, గుడిసె కృష్ణమ్మ ఏ రోజైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిందో ఆ రోజే నా జీవితాన్ని రాజకీయానికి అంకితం చేశాను, ప్రజలకు అంకితం చేశాను. నిజంగా చెప్తున్నా, 24/7 నేను సేవా కార్యక్రమంలోనే ఉంటాను. ఎవరొచ్చినా, నా కార్యకర్తలు ఎవరొచ్చినా, ఇంకెవరైనా నాకు కష్టంగా ఉందని ఎవరొచ్చినా నా చేతనైన సహాయం చేస్తాను. అది అధికారికంగానో లేకపోతే వేరే నా చేతనైనంత డబ్బు సహాయమో మాట సహాయమో ఏదైనా చేస్తాను. కానీ కృష్ణమ్మ ఎదుగుతుంది, ఆమెను తొక్కాలి అనే అనుకునే వాళ్ళు ఉన్నారు అంటే నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఎదుగుతున్నాను అనేది నాకు అర్థమవుతుంది. బాగా ఎదిగాను. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ రాళ్ళబడుతున్నాయి నా పైన, ఇంకా ఈ విమర్శలు ఎక్కువ విమర్శిస్తారు. కానీ హ్యాపీగానే ఉంది. ఆ రాళ్ళని నేనేమో రాళ్ళని తీసుకొని నేను ఇల్లు కట్టుకోవాలి, పార్టీ ఆఫీస్ ఉండాలి, దాంట్లోన 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉండాలి అని అనుకుంటాను. కాబట్టి నేనేం జెల్సీగా ఫీల్ అవ్వట్లేదు. 100% దాన్ని, ఆ విమర్శలను కూడా నేను పాజిటివ్ గానే తీసుకుంటున్నాను. ఇంకా వాళ్ళ ఆశీర్వాదాలు కావాలి, నాకు పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు కావాలి. నేను ఇంకా మంచి లీడర్ గా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఆదోని నియోజకవర్గంలో అంటే కూటమి పార్టీలో అంటే మీరు అన్నారు షాడో ఎమ్మెల్యే అని చెప్పేసి, షాడో ఎమ్మెల్యేతో అంటే ఎమ్మెల్యే గారితో కలిసి గుడిసె కృష్ణమ్మ గారు ఒక వర్గాన్ని అణిచివేయాలని కుట్ర చేస్తున్నారు అనే విమర్శ ఉంది, చర్చ జరుగుతుంది మేడం. ఏం చెప్తారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ షాడో ఎమ్మెల్యేని కాదు, నేను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలని. ఎందుకంటే నా దగ్గర ఎవరైనా వచ్చినా వాళ్ళకి సాయం చేసి పెడతాను. ఇంకొకటి, మీరు ఇప్పుడు అన్నారు అణచి వేయడం అనేది లేదు. ఇదే నా మనసులో ఎప్పుడు, నా మనసులో కల్మషం అనేది ఎప్పుడు ఉండదు. ఎవరు వచ్చినా వాళ్ళు నా శత్రువులైనా, నన్ను తిట్టినా, కొంతమంది మా కార్యకర్తలు అంటారు, అక్క మీ ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయినోడు నిన్ను బూతులు తిట్టాడు అక్క అక్కడ అంటారు. అయినా నేను ఒకటే అంటాను, అట్లాంటివి నేను పట్టించుకోను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను సాయం చేస్తానని. వాళ్ళని అణచివేయాలని నేను ఏ రోజు భావించాల. అట్లా భావించింటే 20 సంవత్సరాలుగా నేను ఎందుకు ఈ స్టేజ్ లో ఉండేదాన్ని? ఎప్పుడూ లే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొద్దిగా సంక్షోభంలో ఉన్న మాట వాస్తవం. కార్యకర్తలు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్న మాట వాస్తవం. నిజంగా ఇది ఒప్పుకోవాలి కూడా, ప్రతి ఒక్క లీడరు ఒప్పుకోవాల్సింది. నేనేమంటానంటే, ఆ బాధల్లో ఉన్నారు కాబట్టి నాకు చేతనైన సహాయం వాళ్ళకి చేయగలుగుతున్నాను. ఇంకా నేను ఒకటే కాదు, అందరం కలిసికట్టుగా ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా అన్హ్యాపీగా ఉండకుండా ఉండాలి అంటే అందరం కలిసి ఉండాలనేదే నాకు బాధ. బట్ ఎవరు కూడా ముందుకు రారు. నా ప్లాన్ ప్రకారం నేను వెళ్ళిపోతుంటాను. ఓకే, అంటే అంటున్నారు అంటే ఈ సాయం చాటున కేవలం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మీనాక్షి నాయుడు వర్గాన్ని గుడిసె కృష్ణమ్మ ఇటువైపు తిప్పుకొని ఆ వర్గాన్ని అణిచివేసే కుట్ర చేస్తున్నారని చెప్పేసి నియోజకవర్గంలో చర్చ బలంగా ఉంది మేడం. వాస్తవం కాదంటారా? లేదండి, నేను ఏ రోజు కూడా ఏ వర్గాన్ని తొక్కాలని ఏ రోజు చూడలే. నేను నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకు మాత్రం నేను సహాయం చేస్తున్నాను. అంటే ఆదో నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల అసంతృప్తి అని మీరే అన్నారు. అంటే ఈ అసంతృప్తి ఎప్పుడులోగా పరిష్కారం అయ్యే ముందు అడుగులు వెళ్తాయంటారు? తొందరలోనే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటది. ఎందుకంటే అధిష్టానానికి కూడా రోజుకు ఒక కంప్లైంట్ పోతుంది. ఎందుకంటే ఇక్కడ విభేదాలు ఉన్నాయే మాట వాస్తవము. బట్ ఆ విభేదాలన్నీ పక్కన పెట్టి ముందుకు వచ్చి అందరం కలిసికట్టుగా పనిచేస్తే బాగుంటుందని నాకు కూడా చాలా కోరిక ఉంది, నాకు కూడా బలంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారో మాకు తెలియదు. వాళ్ళందరూ కలుపుకొని పోతే బాగుంటుంది. బట్ అలా లేకపోవడం వల్ల ఇక్కడ కార్యకర్తలు అయితే కొద్దిగా మనోవేదనకైతే గురవుతున్నారు. బట్ అతి తొందరలోనే అన్ని సర్దుకుంటాయి, అందరూ హ్యాపీగా ఉంటారు. అందరం కూడా మనం ఒకటే. కొంతమంది ఏమంటారు, ఆయన బీజేపీ ఎమ్మెల్యే. అలా కాదు, మనం గెలిపించుకున్న మన ఎమ్మెల్యే. ఇదొక్క బలమైన రీజన్ తోనే మేము అక్కడికి వెళ్ళి మేము పనులు చేయించుకుంటున్నాం. అదైతే తప్పు కాదు. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను, మన పనులు మనం గెలిపించుకున్న మన ఎమ్మెల్యే. ప్రతి ఒక్క కార్యకర్త నాకు తెలుసు ఆ ఎలక్షన్ టైంలో ఎంత కష్టపడ్డారంటే, తిండి నిద్రలు మాని అన్ని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి
డాక్టర్ పార్సార్థ్ అన్న గారి గెలుపు కోసం అనునిత్యం కష్టపడిన వాళ్ళకందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి ఏదైనా సమస్య ఉంటే వచ్చి మీరు మాట్లాడండి, 100% సక్సెస్ అవుతుంది. మాట్లాడకుండా అన్న దగ్గరికి పోకుండా, లేదంటే మీ లీడర్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఎవరైతే మీకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. దాంట్లో తప్పేమీ లేదు. ఇక్కడ ఎవరు ఏ వర్గాన్ని ఎవరు కించపరచట్లేదు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసమే మేము కష్టపడుతున్నాం. ఓకే, రాష్ట్ర రాజకీయాల గురించి మనం మాట్లాడితే మేడం, సూపర్ 6 పథకాలు అంటే అమలు అవుతాయని భావిస్తున్నారు మేడం? 100% అవుతాయండి. ఎందుకంటే ఒక పథకం అమలైంది కదా, ఏడాదికి 3 సిలిండర్లు అనేది అమలైందండి. నేను చాలా మంది మొన్ననే ఇక్కడ నేను స్లమ్ ఏరియాలోన ఇక్కడ మండిగిరిలోనో ఒక 4-5 ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నేను స్వయంగా మహిళలు నేను అడిగాను, అమ్మ ఇప్పుడు మీరు బుక్ చేసుకుంటే ఎన్ని రోజులకి అమౌంట్ వెనక పడుతుంది అంటే, ఒక 10-15 రోజులకే వెనక వచ్చేస్తుందమ్మా అమౌంట్ అన్నారు. ఒక సంక్షేమ పథకం అమలయ్యింది. ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు 80,000 కోట్లు బడ్జెట్ కావాల్సి ఉంటే సూపర్ 6 కేవలం 30,000 కోట్లు మాత్రమే అలాట్ చేశారని చెప్పేసి మీడియా ముందు మాట్లాడారు. అంటే ఈ చాలా వ్యత్యాసం ఉంది బడ్జెట్, 30,000 కోట్లు 80,000 కోట్లు. అందుకే ఈ ప్రశ్న మీకు సంధించాల్సి వచ్చింది. ఇక్కడ ఏమైతుందంటే, ఆల్రెడీ ఏదైతే బడ్జెట్ లో ప్రవేశపెట్టినారో, ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల్లో కొన్ని దీంట్లో ఉన్నాయి. అమ్మ ఒడి అని వాళ్ళు అన్నారు, మేము తల్లికి వందనం పథకం అని చెప్పి చెప్తున్నాం. తర్వాత రైతు భరోసా అది సేమ్ ఇది. ఇప్పుడు తర్వాత ఇంకొకటి వచ్చేసి మహిళలకు 1500 ఇచ్చే కార్యక్రమం ఒకటి ఉంది. తర్వాత జలజీవన్ మిషన్ ఉంది, సూపర్ 6 లో ఉండేది. ఇవన్నీ ఉన్నాయి. ఈ తల్లికి వందనం అనే పథకము 100% నారా లోకేష్ గారు సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రకటించారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోన అంటే మే జూన్ కంతా విడుదల చేస్తామని చెప్పి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి విడుదల చేస్తామని చెప్పారు. అదే విధంగా ఫ్రీ బస్ అనేది ఉంది. ఎందుకు లేట్ అయ్యింది అంటే, నిజంగా చెప్తున్నా, రాష్ట్ర ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు ఎంత తోడే కొద్దీ వస్తున్నాయి, ఎంత తవ్వే కొద్దీ వస్తున్నాయి. కాబట్టి ఆ అప్పులు దాదాపు ఇప్పుడే 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు ఆయన. సంక్షేమం 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 అని చెప్పి అభివృద్ధిని గాలి కొదిలేసి సంక్షేమాన్ని ముసుగులోన ఆయన చేసిన అవినీతి అంత ఇంత కాదు. చాలా అవినీతులు, రోజుకొక అవినీతి బయటకు వస్తుంది. ఎందుకంటే ట్యాబుల్లోనే, పిల్లలకు కొనిచ్చిన ట్యాబుల్లోనే ఎన్నో కోట్ల స్కామ్ జరిగింది. అదే విధంగా మద్యంలో కూడా మనం రోజువారీ పేపర్లు చదువుతుంటే తెలుస్తుంది, మద్యంలో కూడా ఎన్నో లక్షల కోట్ల అవినీతి స్కామ్ జరిగింది. ఇవన్నీ ఆయన సంక్షేమం అనే ముసుగులోన రాష్ట్రాన్ని దోచుకున్నాడు. ఏ ఒక్క అభివృద్ధి పని చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇట్లాంటి వ్యక్తికి ఇంకొకసారి అవకాశం ఇచ్చినంటే, రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి నిజంగా ఆ ఒక్కసారి అవకాశాన్ని ఇంకా జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని చెప్పి ఆయన్ని ఇంట్లో పండబెట్టారు. లేకపోయింటేనే మన రాష్ట్రాన్ని శ్రీలంక ఏదో అంతకంటే ఘోరంగా చేసిండేవాడు. నెక్స్ట్ అంటే ఆదు నియోజకవర్గ విషయానికి వస్తే 26 లో బైఫర్కేషన్ అవుతుందని చెప్పేసి జోరుగా చర్చగా జరుగుతుంది. అంటే రూరల్ నుంచి అర్బన్ ఉంటుంది. అంటే ఎక్కడి నుండి కంటెస్ట్ చేయాలని గుడిసె కృష్ణమ్మ గారు ఇప్పటి నుండి వ్యూహాలు సంధిస్తున్నారు? తప్పకుండా 2 నియోజకవర్గాలు అవుతున్నాయి. ఎక్కడ అనేది అధిష్టాన నిర్ణయం. మన ప్రయత్నం మాదేముంది, 100% కార్యకర్తల కోసం కష్టపడాలి, పార్టీ కోసం కష్టపడాలి, దానికంటే ముఖ్యంగా ప్రజల సంక్షేమం కోసం కష్టపడాలి. ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇవ్వాలి, వాళ్ళ ఎలా ఉన్నారు ఏంటి అనేది దాన్ని బట్టి ఆయన, ఎందుకంటే చాలా టైం ఉంది దానికి, 4 సంవత్సరాలు ఇంకా టైం ఉంది కాబట్టి. గుడిసె కృష్ణమ్మని నేను శాసనసభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేస్తారైతే 2029 ఎన్నికల్లో. భగవంతుని ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం ఉంటే 100% అవుతుంది. కాబట్టి మనం పాజిటివ్ దృక్పథంతోనే పోవాలి. నా చిరకాల కోరిక అది అవుతుందని ఆశిస్తున్నాను. బట్ ముందే మాట్లాడకూడదు కాబట్టి 100% మనమైతే లైన్ లో అయితే ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం మేడం, ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. అంటే ఇప్పుడు నామినేటెడ్ పదవి ఏది మీకు హామీ ఇచ్చారు మేడం? నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పారు, నారా లోకేష్ గారు అయితే చెప్పారు 100% ఇస్తారనేది. నిజంగా చెప్తున్నా, గుడిసె కృష్ణమ్మ నామినేటెడ్ పదవి కోసం అయితే పనిచేయట్లేదు. నా లక్ష్యం ఒకటే, నా జీవితం ప్రజలకు అంకితం
కాబట్టి అనునిత్యం ప్రజల కోసమే పనిచేస్తుంటాను. చాలా మంది అడుగుతారు, అక్క మీ స్టేటస్ కానీ మీ దీవి ఫేస్బుక్లో కానీ చూస్తుంటాము, రోజుకి ఎక్కడో ఒక చోట తిరుగుతూ ఉంటారు కదా అంటే, ఇంట్లో కానీ నేను ఖాళీగా ఉండలేను. ఏదైనా సమస్య ఉంది అని కార్యకర్తలు ఎవరైనా చెప్తే ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్ళిపోతాం. అది మధ్యాహ్నమా సాయంత్రమా పొద్దున్న అనేది ఏం లేదు, ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవడం, వాళ్ళకి ఏదైనా ఉంటే కష్టం ఉంటే వాళ్ళకి చేసి పెట్టడం అట్లా అవి చేస్తుంటాను. బట్ నామినేటెడ్ పదవి అంటారా, 100% చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే, ఎప్పుడు గుడిసె కృష్ణమ్మకి ఇస్తే న్యాయం అవుతుంది అనుకుంటే అప్పుడు వస్తుంది. దానికోసం అయితే నిజంగా నేను పని అయితే చేయట్లేదు. లోకేష్ గారు ఒకటే అంటారు, మీకోసం మీరు కష్టపడుతూ పార్టీని కూడా బతికించాలంటే సాయంత్రం 1 గంట పొద్దున 1 గంట పార్టీ కోసం పనిచేయాలని చెప్పారు. నిజంగా ఈరోజు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ తర్వాత ఏ విధంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని పార్టీని దిగ్విజయంగా 43 సంవత్సరాలు నడిపారు, నెక్స్ట్ రాబోయే కాలంలోన మా లోకేష్ గారు అలాగే, నిజంగా లోకేష్ గారిని చూస్తుంటే మాకు అది అసలు చాలా గర్వంగా ఉంటుంది. ఒక నాయకుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొని, ఎంతో మందితో తిట్లు తిని, ఎన్నో రకాలుగా ఆయన్ని అవమానాలు పాలు చేసిన అవన్నీ కూడా పక్కన పెట్టి ఆయన ఈరోజు ఒక నాయకుడిగా ఏ విధంగా రూపాంతరం చెందారు అనేది ఆయన నుంచి చాలా మంది ఇన్స్పిరేషన్ అయ్యారు. నిజంగా గ్రేట్. ఆయన శరీరం పైన మాట్లాడారు, ఆయన ఆహార్యం పైన మాట్లాడారు, ఆయన భాష పైన మాట్లాడారు. ఆయన కూడా అవన్నిటిని ఎదుర్కొని ఈరోజు ది బెస్ట్ లీడర్గా, ది బెస్ట్ మినిస్టర్గా ఈరోజు నిజంగా చూడండి, ఆయన తీసుకొస్తున్న సంస్కరణలు ఈ విద్యాశాఖలో ఎలా ఉన్నాయి అంటే, నిజంగా దాదాపుగా ఎన్నో లక్షల మంది జగన్మోహన్ రెడ్డి పీరియడ్లోనే విద్యకు దూరమైనారు. ఆదోని తీసుకుందాం, మేమే స్వయంగా అప్పుడు ఆర్డీఓ ఆఫీస్, సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇక్కడే దాదాపుగా 3 స్కూళ్ళు మూతపడ్డాయి, ఎయిడెడ్ స్కూల్. దాంట్లో చదివిన విద్యార్థులు అందరూ కూడా ఈరోజు చదువుకు దూరం అయ్యారు. దాదాపుగా 50 to 60% విద్యార్థులు చదువుకు దూరం అయ్యారు. ఇట్లాంటివి స్టేట్ వైడ్ గా ఎన్ని ఉన్నాయి అనేది ఆయన లెక్కలు బట్టి ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇచ్చిన నాణ్యమైన బట్టలు చూడండి, స్కూల్ డ్రెస్. ఆయన తన కొడుకు దేవాంశ్ను మనసులో పెట్టుకొని, నా కొడుకు ఏ విధమైతే బట్టలు వేసుకుంటాడో అదే బడుగు బలహీన వర్గాలు ఒకటే కదా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివేది, వాళ్ళకి ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతోనే ఆయన మంచి స్కూల్ డ్రెస్, అదే విధంగా స్కూల్ బెల్ట్, తర్వాత బ్యాగ్, ఫుడ్ ప్రతి ఒక్కటి దగ్గరుండి చేంజ్ చేస్తున్నాడు ఆయన. అంటే ఒక లీడర్ ఏ విధంగా ఉన్నవాడు ఏ విధంగా మారాడు అనే దానికి, అంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఇంకా డోకా లేదు. ఒక మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి ఆయన దాంట్లో మేము పనిచేయాలని ఉల్లూరుతున్నాం. నారా లోకేష్ గారు సమక్షంలో నారా లోకేష్ గారితోన అందరం కలిసికట్టుగా ఒక యువ ఇదిలాగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉంది. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇట్లాంటి నాయకుడి కింద మేము పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. చివరి క్వశ్చన్ మేడం, ఆదోని నియోజకవర్గంలో అంటే రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయా లేదా మేడం? 100% ఉంటాయి. ఎందుకంటే నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇక్కడ గలాట్ కూడా జరిగింది. 100% ఉంటాయి. బట్ నారా లోకేష్ గారు రెడ్ బుక్ లో ఏం రాశారు అనేది ఎవరికి తెలియదు, సార్కి తప్ప. అంటే ఎప్పటిలోపు చర్యలు ఉండొచ్చు మేడం, రెడ్ బుక్ లో ఉండే పేర్లు ఎప్పటిలోపు చర్యలకు సహకారం అందొచ్చు మేడం? మేము ఒకసారి నారా లోకేష్ సార్తో మీట్ అయినప్పుడు దాదాపు ఒక 1/2 hour కూర్చొని మాట్లాడినప్పుడు ప్రతిదీ చాలా చక్కగా చెప్పారు, ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా అనేది. సార్ విజన్ అయితే చాలా చక్కగా ఉంది పార్టీని. ఎందుకంటే ఇంకోటి కూడా ఇక్కడ చెప్పాలి నారా లోకేష్ సార్ గురించి, ప్రపంచంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, మన దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, అయినా కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తల బలం ఇంకే పార్టీకి లేదు. వాస్తవం. ఆ కార్యకర్తల కోసం నారా లోకేష్ గారు సంక్షేమ నిధిని ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ఎవరైనా కార్యకర్త దురదృష్టవశాత్తు యాక్సిడెంటల్ గా డెత్ అయితే వాళ్లకు 5 లక్షల బీమా పథకాన్ని మంజూరు చేయడం అనేది నాకు తెలిసి ప్రపంచంలో ఏ పార్టీ చేయాలి ఇప్పటి వరకు. ఇంతకుముందు 2012 నుంచి ఇది తీసుకొచ్చారు. అప్పుడు 2 లక్షల నుండి ఇప్పుడు 5 లక్షలకు చేరింది. మా సభ్యత్వం కూడా, అంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా 1 కోటికి చేరింది. అంటే రాష్ట్రం మొత్తం టోటల్ గా 1 కోటికి చేరింది. అంటే ఇదంతా నారా లోకేష్ సార్ కృషి, నారా లోకేష్ సార్ మోటివేషన్. ప్రతి ఒక్కరికి కూడా
ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు ఆయన. ఎవరితో అయినా చాట్ చేస్తారు, ఈమెయిల్కి స్పందిస్తారు. చాలా సోషల్ మీడియాలో కూడా నారా లోకేష్ గారు చాలా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి భవిష్యత్ నాయకుడు ఆయనే. మాకు 100% ఆయన హయాంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రజా దర్బారాన్ని పెట్టి, ఇప్పుడంటే ఇంతకు ముందు మొన్నటి వరకు ఎలక్షన్ ఉంది కాబట్టి, ఈ కోడ్ ఉంది కాబట్టి పెట్టలేదు. ప్రజా దర్బారాన్ని స్వయంగా నారా లోకేష్ గారు ఇంటి ముందు ప్రజా దర్బార్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఎంతో మందికి ఆయన అంటే తీరని కష్టాలు కూడా ఆయన ద్వారా తీరాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను. ఓకే మేడం, 1 word ఆన్సర్ చెప్పండి మేడం. అంటే నేను క్వశ్చన్ అడుగుతాను మేడం, ఆ వ్యక్తి పేరు చెప్తాను మేడం, 1 word ఆన్సర్ చెప్పండి మేడం. మనం రాష్ట్రం మొదటగా పెడితే మేడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్తారు మేడం? 1 word ఆన్సర్. విజన్ ఉన్న నాయకుడు. ఓకే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. డిస్ట్రాయిడ్ అంటే ఎలా ధ్వంసం చేయాలో నేర్పిన వ్యక్తి. ఓకే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా భవిష్యత్తు నాయకుడు. భవిష్యత్తు. ఆదోని నియోజకవర్గానికి వస్తే మేడం, గుడిసె కృష్ణమ్మ గారు. కష్టజీవి. నిరంతరం పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడుతుంది. ఓకే. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు. ఆయన వేరే వాళ్ళ మాటలు విని ఆయన ఆదోనిని వదిలేశాడు అని అనుకుంటున్నారు. నాకు వేరే వాళ్ళ మాటలు అంటే చెప్పుడు మాటలు విని ఆదోని అయితే టోటల్ గా వదిలేశాడు. ఓకే. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు. ఆయన కూడా మంచి నాయకుడు అండి. ఓకే. ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి గారు. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్. అండ్ ఈయన కూడా విజన్ పెట్టుకొని దాదాపు 20 సంవత్సరాల విజన్ పెట్టుకొని ముందుకెళ్తున్నాడేమో అనిపిస్తుంది మాకు. భవిష్యత్తు నాయకుడు ఆయన కూడా. ఓకే. థ్యాంక్ యూ మేడం. మీరు మీ జీవిత కాలం నెరవేరాలని కోరుకుంటూ, ఆదోని నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ అసెంబ్లీలో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వీక్షణ ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివి మరెన్నో ఉన్నతమైన అందరివి ఇంటర్వ్యూలు చేస్తూ మంచిగా ఎదగాలని చెప్పి మునిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.